ఆచి చికెన్ మసాలా. బాబు ఎమ్మెల్సీలు, జగన్ ఎమ్మెల్సీల తేడాలను గమనించండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్ననే కూటమి ప్రభుత్వం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను సెలెక్ట్ చేసుకుంది. అది ఎవరు అంటే ఒకరు వర్లరామయ్య, మరొకరు రమాదేవి. సో వర్లరామయ్య ప్రజలందరికీ సుపరిచితుడే. ఆయన తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి అంటే ఆయన రాజకీయ అరంగేయడం అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఇక అప్పటి నుంచి కూడా పార్టీకి వీర విధేయుడిగా ఉండడం, దానికి తగినట్టుగా ఆయన ప్రొఫైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఆయన ఒక రిటైర్డ్ అధికారి, బ్రహ్మాండంగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సను. సో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఏ విషయం పైన అయినా కానీ అనర్గళంగా మాట్లాడగలరు. అట్లాగే మరొకరు రమాదేవి, బీసీ సామాజిక వర్గం. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు సామాజిక వర్గాలు లేనిదే మాట్లాడుకోలేని పరిస్థితి కాబట్టి బీసీ సామాజిక వర్గం. దానికి తగినట్టుగా ఆవిడ ఒక సామాన్యురాలు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఒక సామాన్యురాలు, అంగన్వాడీ టీచర్. ఒక అంగన్వాడీ టీచర్ని కూడా ఎమ్మెల్సీ చేయగల పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ అని చెప్పేసి వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటున్నారు. సరే, పార్టీ ఇప్పుడు వైసీపీ కూడా చెప్పుకుంటుంది, ఒక సామాన్యుడిని ఎంపీని చేశానని వాళ్ళు అంటారు నందిగం సురేష్ విషయంలో. కాకపోతే ఆ పదవిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చూసుకోండి, రమాదేవి ఆవిడ అంగన్వాడీ టీచర్ అంటే తన ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సను. ఇక్కడ వర్లరామయ్య ఎడ్యుకేటెడ్ పర్సను. అయితే ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఏ రకంగా వ్యవహరిస్తున్నారు సమాజం పట్ల, మనకున్న బాధ్యత, మనకిచ్చిన పదవి అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నేను నందిగం సురేష్ విషయం చెప్పాను. నందిగం సురేష్ పైన ఎటువంటి ఆరోపణలు వచ్చినాయి మామూలుగా. ఆయన అధికారంలో ఉండగా ఇసుకకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రధానంగా ఆయన అనుచరులే గొట్టలు పెట్టారు అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా సెటిల్మెంట్లు, దందాలు చాలా జరిగినాయని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు. ఇవే కాకుండా ఇసుకకు సంబంధించిన వ్యవహారమే కదా ప్రధానంగా. అప్పుడు తాడికొండ ఎమ్మెల్యే అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి వర్సెస్ నందిగం సురేష్ ఎంపీ, ఇద్దరు సేమ్ పార్టీ, ఇద్దరు అధికారంలో ఉంటే ఇద్దరికి అక్కడ వివాదాలు ఏంటి అంటే ఇసుక మధ్య ఆ రకంగా జరిగింది. అవి మనం మర్చిపోయేం కాదు. సో ఇక్కడ ఈ ఎమ్మెల్సీల విషయానికి వచ్చేసరికి పార్టీకి వీర విధేయులు, దాంతోపాటు మంచి నాలెడ్జ్, సబ్జెక్టు, ఎడ్యుకేషను, సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏంటి, ఒక క్లీన్ ఇమేజ్ ఉందా, ఎట్లాంటిది ఉంది, ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వారిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారో చూస్తే ముందుగా ఎమ్మెల్సీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ పేరు వైసీపీకి సంబంధించిన దాంట్లో అనంతబాబు. ఆయన చేసింది ఏంటండి, ఒక హత్య. సరే, వాళ్ళు చెబుతున్న వర్షంలోనే అనుకోకుండానే హత్య చేశారు అనుకుంది. అంటే కొడదాము అనుకుంటే ప్రమాదవశాత్తు వెనకాల ఏదో ఐరన్ రాడ్ తలకి తగిలి, అసలు అతని ఇంటెన్షన్ చంపేయాలని కాదు, కొట్టాలి అని అనుకుందాం. కొట్టాడు, కానీ అనుకోకుండానే చనిపోయాడు అనుకుందాం. ఎంతైనా అది అనుకోకుండా చనిపోయినా లేకపోతే ఇంటెన్షనల్గా చంపినా అది మర్డరే. మరి అటువంటప్పుడు సరే, కోర్టు తెలుస్తుంది అక్కడ సాక్ష్యాధారాలను, పోస్ట్ మార్టరు, మొత్తం పోలీసు విచారణ అన్నీ చూసిన తర్వాత కోర్టు తెలుస్తుంది అతను దోష కాదా అని చెప్పేసి. అయితే అప్పుడు దాకా కూడా దూరంగా పెట్టాలి కదా. మరి ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారే చక్కగా ప్రక్కన కూర్చోబెట్టుకోవడం కానీ, ఆ తర్వాత ఓటమి చెందినాక కూడా పార్టీ సమావేశాలకు వాటికి బ్రహ్మాండంగా పిలవడం కావచ్చు, లేకపోతే శాసన మండలి సభలకు కూడా, సమావేశాలకు కూడా పంపించటం, వీటన్నిటికీ ఏమని మనం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫుల్ సపోర్ట్ అయితే ఆ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉంది అని చెప్పేసి గట్టిగా కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి, ఎవరికి ఎమ్మెల్సీ అంటే ఏంటి, పెద్దల సభ. పెద్దల సభ అంటే పెద్దల సభలో అడుగు పెడతాను అర్హులా. సరే, అతను ఈ రకంగా చేస్తాడు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించరు, తెలియదు, బాగానే ఉంది. కనీసం ఘటన జరిగిన తర్వాత అయినా సరే ఆయన దగ్గర నుంచి ఆ ఎమ్మెల్సీ పదవి తీసేయాలిగా, తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. లేదు, ఆ ఎమ్మెల్సీ పదవి అలాగే ఉంటుంది. పార్టీ నుంచి ఏదో తూతు మంత్రంగా అప్పుడు సస్పెండ్ చేస్తారు, మరలా అతను కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇదంతా విచిత్రం ఏంటి అంటే సస్పెండ్ అయిన సమయంలో కూడా ప్రక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు.
గమనించండి, నేను అందుకే టైటిల్లోనే పెట్టింది, తేడాలను గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్త ఎవరైనా నోరు జారుతాని ఊరుకోడు. ఏయ్ అది పార్టీ లైన్ కాదు తమ్ముడు, అలా మాట్లాడమాకని చెప్పేసి అక్కడే స్టేజ్ మీద ఖండించేస్తూ ఉంటారు. అదే స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, జోగి రమేష్ ఒక మంత్రి స్థానంలో ఉండి కూడా ఇష్టానురీతిగా అరే తురే ఒరే అని మాట్లాడినా వేష్ బ్రహ్మాండంగా మాట్లాడావు జోగి అని భుజాలు తడతారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసులే, మనకు ఒక ఇంజక్షన్ ఆర్డర్ పంపించాడని నేను దాని మీద వీడియో చేయలేకపోతున్నాను. కానీ కోడలుకి సంబంధించిన ఎపిసోడ్లో నాకు మన ఆఫీస్కి మన కంపెనీ పేరు మీద ఇంజక్షన్ ఆర్డర్ పంపించాడు జోగి. అందు గురించే ఆ కూతురు అల్లుడు కొడుకు సంగతి మనం ఏం టచ్ చేయలేకపోతానికి రీజన్. సరే, ఇక ఈ విషయానికి వచ్చేసరికి ఆ రకంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటుంది. ఇక దాని తర్వాత మరొక వివిఐపి ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్, అదేనండి మనం ఒకసారి వీడియో పెట్టిన చూసారా, రీల్స్ రాని ట్రోల్స్ రాజా అని చెప్పేసి ఆ తరహాలో ఈ దువ్వాడ శ్రీనివాస్. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశాడు అంటే నా రాజా అంట ఏమంటా ఉంటుంది అక్కడ ఎవరు దివ్యల మాధురి. అసలు నా రాజా నీ రాజా ఏం చేశాడు ప్రజలకి, కనీసం ఆ నియోజకవర్గంలో అంటే అసలు ఎన్నో చేశారు అంటారు. మరి ఎప్పుడు కూడా అక్కడ ప్రజానేకం దానిపైన ఏం మాట్లాడాలి, ఆయన ఏం చేశారు అని చెప్పేసి దానికి తగినట్టుగా ఒక పెళ్ళైన పిల్లల కూతురులే ఉన్నారు ఆయనకి. ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఒక అమ్మాయికి పెళ్ళవలేదు అనమాట. బహుశా ఏదో సబ్జెక్ట్ కరెక్షన్. భార్య వాళ్ళందరినీ వదిలిపడేసి ఇటు వచ్చేసి ఇటు అది సరే పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు. కానీ నువ్వు ప్రజా జీవితంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు కదా. పైగా రోడ్డుకి ఎక్కింది కదా రచ్చ, రోడ్డు మీదకి వచ్చింది. నీ భార్య నీ కూతురే దానిపైన గట్టిగా మాట్లాడారు ఆ విషయం పైన. మరి అటువంటిప్పుడు అప్పుడైనా కానీ ఇదేంటి దువ్వాడా అని చెప్పేసి కొంచెం దూరంగా పెట్టాలి కదా. ఏదో సస్పెండ్ చేశారు కానీ ఆ సస్పెన్షన్ కూడా ఏదో తూతుమాత్రం. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా చూసాం కదా, ఏది అసెంబ్లీ దగ్గర ఇప్పుడు కలిసినట్టున్నారు అన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం తప్పు కాదులేండి. నేను అనేది ఏంటి అంటే ఒక పదవి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఎంత బాధ్యతగా ఉండాలండి. మరి వీళ్ళు పదవులు వచ్చిన తర్వాత ఆ బాధ్యతని ఎందుకు మర్చిపోతున్నారు? అది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, నేను మళ్ళీ ఇందులో వాళ్ళు వీళ్ళని కాదు. కాకపోతే వైసీపీ వాళ్ళు కొంచెం శృతిమించి చేస్తున్నారు. అది నేరాలు మామూలుగా కాదు, నేరాలు ఘోరాలు అని చెప్పేసి ఏదో ప్రోగ్రాం ఉండేది, ఆ టైప్లో వీళ్ళు చేస్తున్న పని. సో అది జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, ఎవరైనా సరే రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా అధికారం వచ్చినప్పుడు, లేకపోతే అధికారం రాకపోయినా మామూలుగా ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చాలా బాధ్యతగా ఉండాలి సమాజం పట్ల. అలాగే 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. కానీ పనికిమాలిన పనులు చేసి ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా ఆ జోగి ఫ్యామిలీది కూడా ఎట్లా ఉందో పరిస్థితి. చేసిన పాపాలు ఊరిని బాబు ఏదో పాపాలు గోచీలో పెట్టుకుని కాశీకి పోయిన వదలలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఏదేమైనా ఇక్కడ ఈ ఎమ్మెల్సీలను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కీలకం. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగా ఆశావాహులు చాలామంది ఉంటారు. కానీ ఆదర్శవంతంగా దాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు అనేదే చాలా కీలకంగా ఉంటుంది. సో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరికి ఏ పదవులు ఇచ్చినా ఆ పదవులకి ఎక్కడా కూడా కళంకం తేకుండా దానికి అసలు ఈ పదవికే ఒక అలంకరణ తీసుకొచ్చారు, ఆ రకంగా అభివృద్ధి చేశారు అనే తరహాలో రావాలి. కానీ ఇదిగో ఒకళ్ళు చూస్తేనేమో మర్డర్ కేసులో, ఇంకొకళ్ళు చూస్తేనేమో భార్యాభర్తలకి సంబంధించిన వ్యవహారాలు కూతురులను వదిలేసి చేసిన వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళని మనం పెద్దల సభ అని ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలా వద్దా అనేది ఓటు ద్వారా. కానీ ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా పంపిస్తున్నప్పుడు కౌన్సిల్కి వాళ్ళు ఎటువంటి వాళ్ళని పంపించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. మంచి చదువు ఉండి నాలెడ్జ్ ఉండే వాళ్ళని పంపించుకోవాలి. ఒకప్పుడు చూసేవాళ్ళం అట్లాగా చాలా హుందాకరంగా మాట్లాడదు. వాళ్ళ శాసనమండలి మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో చూశారుగా. మొన్న బొత్స సత్యనారాయణ వర్సెస్ అచ్చెన్నాయుడు వాళ్ళిద్దరు వ్యవహారాలు. సో అంటే పెద్దల సభలో కూడా పెద్దలతో సహా ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఈ ఎమ్మెల్సీలని ఆ ఎమ్మెల్సీలని కంపేర్ చేసుకుంటే ఎవరు కరెక్ట్గా సరైన వాళ్ళకి ఇస్తున్నారా, లేకపోతే ఇద్దరు కూడా అదే తరహాలో ఉంటున్నారా, మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయం అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.